హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెన్సీ కింగ్డమ్. మనకి ఈ నెలలో నాగపూర్లో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరగబోతుందండి. నేను రేపటి వీడియోలో ఆ కాయిన్ ఎగ్జిబిషన్ డేట్స్ అనేవి మీకు అనౌన్స్ చేస్తాను. ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోయే విషయం ఏంటంటే 1985 హెచ్మిల్ కాయిన్ గురించి. 1985 హెచ్మిల్ కాయిన్ గురించి అండి. ఈ 1985 హెచ్మిల్ కాయిన్లో ఓన్లీ ప్యాటర్న్ కాయిన్ అనేది మాత్రమే విలువైనది. కాయిన్ తయారు చేసేటప్పుడు దానికి నమూనాగా ఒక శాంపిల్ కాయిన్ ఒక శాంపిల్ కాయిన్ని ప్రింట్ చేస్తారు. ఆ శాంపిల్ కాయిన్ ఆధారంగానే వాళ్ళ రిమైనింగ్ కాయిన్స్ని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు అలా కాయిన్స్ తయారు చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ కాయిన్ అనేది కూడా ఆ ప్రింట్ చేసిన కాయిన్స్లో మిక్స్ అయిపోయింది. అలా మిక్స్ అయిపోవడం వలన ఆ కాయిన్ కోసం వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ఫేస్బుక్లో కూడా వీడియోలు చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ ఆ ప్యాటర్న్ కాయిన్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోయింది. ఇప్పుడున్న 1985 హెచ్మిల్ కాయిన్లు అన్నీ కూడా కామన్ కాయిన్స్ కేటగిరీలో ఉన్నాయి. 1985 కాయిన్స్లో ఓన్లీ ప్యాటర్న్ కాయిన్ మాత్రమే విలువైనది. దాని ధర 2,50,000. ఆ కాయిన్ అనేది రియల్ కాయిన్ బయర్స్కి రీచ్ అయిపోయింది. దానిలో ఉన్న రిమైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా నార్మల్ కాయిన్స్. ఆ కాయిన్స్కి ధర వచ్చేసి ఎవరిష్టం వాళ్ళని, అంటే కొంతమంది 5 రూపీస్కి తీసుకున్నారు, కొంతమంది 7 రూపీస్కి తీసుకున్నారు, కొంతమంది 10 రూపీస్కి తీసుకున్నారు. అంటే కాయిన్ అనేది నీట్గా ఉంటే 10 రూపీస్, ఆ కాయిన్ అనేది కొంచెం ఏమైనా పాడైతే దానికి 7 రూపీస్ అలా వస్తుంది. నెక్స్ట్ ఇంకా మిగతా కాయిన్ విషయానికి వస్తే 2021 ఆకామ్ కాయిన్ అండి. 2021 ఆకామ్ కాయిన్. ఇది 1 రూపీ బాంబే మింట్ కాయిన్ అండి. ఈ బాంబే మింట్ కాయిన్లు అనేవి కేవలం 100 కాయిన్లు మాత్రమే వాళ్ళు ప్రింట్ చేసి ఒక ఆర్బీఐ ప్యాక్ అనేది 100 కాయిన్స్ ఉన్న ఒక ప్యాక్ అనేది ఒక కాయిన్ బయర్కి గిఫ్ట్గా ఇచ్చారన్న. అలా గిఫ్ట్గా ఇచ్చారు. అది మింట్ అయింది. చాలా తక్కువ కాయిన్లు మింట్ అయింది. కేవలం ఆ మింట్ అనేది 100 కాయిన్లు మాత్రమే మింట్ అవ్వడం వలన అవి ఒక్కో కాయిన్ 1 lakh అబవ్ ఉంటుందండి. 1 lakh అబవ్ ఉంటాయండి. ఇవి ఒకే ఒక కాయిన్ బయర్ దగ్గర ఉన్నాయి. అవి ఆర్బీఐ వాళ్ళు ఒక కాయిన్ బయర్కి మాత్రమే 100 కాయిన్స్ని స్పెషల్గా మింట్ చేసి ఇచ్చారండి. ఇప్పుడు మనకి ఆకామ్ కాయిన్స్లో 2021 ఆకామ్ కాయిన్స్లో 1 రూపీ నోయిడా మింట్ కాయిన్ అనేది చాలా విలువైనది. 1 రూపీ బాంబే మింట్ కాయిన్ అనేది చాలా విలువైనది. ఆ కాయిన్ ధర ప్రజెంట్ మార్కెట్లో 1 lakh అబవ్ ఉంటుంది. మీకు ఎవరి దగ్గరైనా సరే, అంటే బయట ఆ ఒక బయర్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆయనకి ఆ బండిల్ని అయితే ఓపెన్ కూడా సీల్ ప్యాక్ని అయితే ఓపెన్ కూడా చేయలేదు. ఆ ప్యాక్లో ఉన్నాయి మాత్రమే నిజమైన కాయిన్లు. బయట మార్కెట్లో ఏమన్నా అలాంటి కాయిన్స్ వస్తే అలాంటివన్నీ కూడా డూప్లికేట్ కాయిన్స్. ఇంకా ఆ బయర్ అనేది ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయలేదు. ఆయన ఓపెన్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మాకు వస్తుంది. ఆయన ఆ కాయిన్స్ని ఎంత నమ్ముతారో కూడా నేను మీకు ఆ వీడియోలో చెప్తాను. ఆ కాయిన్స్ ఎవరైనా ప్రజెంట్ తీసుకున్నట్లయితే వాటికి ముందు ధర అనేది బాగా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆ కాయిన్స్ అనేవి కేవలం 100 మాత్రమే మింట్ అయినాయి. అందుకనే ఆ కాయిన్స్కి అధికమైన ధర అనేది ఉంటుంది. ఆ 5 రూపీస్ ఆకామ్ కాయిన్ విలువ అనేది తగ్గిపోతుందండి. ఎందుకంటే అవి ఫస్ట్లో కొన్ని కాయిన్స్ మాత్రమే కనిపించాయంట. ఇప్పుడు చాలామంది దగ్గర ఆకామ్ కాయిన్స్ 2021 హైదరాబాద్ మింట్ కాయిన్లు అనేది దానిపైన 75 years ఇండిపెండెన్స్ అని ఉంటుందండి. 75 years ఇండిపెండెన్స్ అని ఉన్న ప్రతి ఒక్క కాయిన్ కూడా విలువైనది కాదు. 2021 5 రూపీస్ కాయిన్, దానిపైన హైదరాబాద్ మింట్ ఉండాలండి. 5 రూపీస్ కాయిన్లో అయితే హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే విలువైనది. హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే విలువైనది. దానిలో రిమైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా కామన్ కాయిన్స్ కేటగిరీలో ఉన్నాయి. 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్లో అయితే బాంబే మింట్ అనేది రేర్ కాయిన్. ఈ రెండింటి ఇప్పుడు 5 రూపీస్ కాయిన్ ధర మాత్రం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ కాయిన్స్ చాలా ఎక్కువ మంది దగ్గర ఉన్నాయంటండి. అలా ఉండడం వలన
అది రేర్ కాయిన్ కేటగిరీ నుంచి స్లోగా తగ్గిపోతుంది. అందుకనే దాని విలువ అనేది ప్రజెంట్ మార్కెట్లో తగ్గిపోతుంది. అంతకుముందు ఆ కాయిన్ని 20,000 వరకు కూడా కొన్నారు. ప్రజెంట్ మార్కెట్లో దాని వాల్యూ అనేది 10,000కి తగ్గిపోయిందండి. రీసెంట్గా బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్లో ఆ కాయిన్ని 16,000కి కూడా అమ్మారంటండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ దాని వాల్యూ అనేది 10,000కి పడిపోయిందండి. అంటే కొన్ని కాయిన్స్ రేట్లు అనేవి కొన్ని సందర్భాల్లో పెరగనవచ్చు, కొన్ని సందర్భాల్లో తగ్గనవచ్చు. అదేంటంటే అవి మింట్ అయిన దాన్ని బట్టి ఆ కాయిన్స్ రేట్లు అనేవి ఆధారపడి ఉంటాయి. నేను మా వైఫ్కి హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ మధ్య సరిగ్గా వీడియోలు అనేవి చేయలేకపోతున్నానండి. నేను సండే వరకు కూడా వీడియోలు చేయలేకపోవచ్చు. కుదిరితేనే చేస్తాను, లేకపోతే నెక్స్ట్ సండే నుంచి నేను వీడియోలు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.